బిఏ మెథడ్ లో స్క్వేర్ అప్లై చేద్దాం. ఓకేనా? సరే, డైరెక్షన్ ఏం చెప్పండి ఒకసారి అందరూ కూడా. రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఎంత? జస్ట్ 9. జస్ట్ 9 కాబట్టి 9 యావరేజ్ గా వేస్తాం. అదే ఏ 39 వచ్చింది అనుకోండి, 9 అక్కడ 3 పక్కన. ఓకేనా? ఏ స్క్వేర్ తరపు వచ్చే టర్మ్ ఏంటమ్మా చెప్పండి. 2ab. సో చూసుకుంటే 3 × 37 × 2 చేసినా పర్లేదు, 2 × 3 × 37 చేసినా పర్లేదు. ఓకేనా? సో చూసుకుంటే 37 అనేది 40కి నియర్లీ ఉంది. అవునా కదా? ఎంత నియర్లీ ఉంది? 3 నియర్ లో ఉంది. ఓకేనా? ఇంటూ 6 చేయాలి. ఇది 40గా భావిస్తే ఏమా 40గా భావిస్తే ఏమవుతుంది? 6 × 4 = 24, 6 × 40 = 240. ఏమంటారు? రైట్. సో 6 × 3 = 18 మైనస్ ప్లస్ మైనస్. సో చూసుకుంటే కనుక ఏమవుతుందమ్మా ఇది 222 అవుతుంది. 10లో 8 పోతే 2, 3లో 1 పోతే 2, ఉన్న బ్యాలెన్స్ 2. 222లో ఏ వేస్తాం? యూనిట్ స్పేస్ గా 2 వేస్తాం. ఏ ఉండిపోతుంది పక్కన? 22 ఉండిపోతుంది. ఏ స్క్వేర్ అయిపోయింది, 2ab కూడా అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ ఏంటమ్మా? 37 స్క్వేర్ ఎంత? 1369. 37 స్క్వేర్ ఎంత? 1369. ఈ 1369కి 22 కలుపుతారు. సో 1369కి 2 కలిపితే 1371. ఉన్న 20 కలిపితే ఏమవుతుందండి? 1391. ఏమవుతుందమ్మా? ఇదే లాస్ట్ టర్మ్ కాబట్టి, బి స్క్వేర్ లాస్ట్ టర్మ్ కాబట్టి ఇంతటితో దాన్ని ఆపొచ్చు. సో ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. 373 స్క్వేర్ ఏమొచ్చిందమ్మా? 1391 29 వచ్చిందా? సరే, ఈ 1391 29కి స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం. స్క్వేర్ రూట్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలా? ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ పై బార్ పెట్టుకుంటూ రావాలి. ఎటువైపుగా? కుడి వైపు నుంచి ఎడమ వైపుగా రావాలి. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. 13కి దగ్గరుండే స్క్వేర్ నెంబర్ ఏంటి? 13కి దగ్గరుండే స్క్వేర్ నెంబర్ ఏంటి? 9. సో 3 × 3 = 9. 13లో 9 పోతే ఎంత? 4. సో చూసుకుంటే కనుక బార్ అనేది ఏదైతే పెట్టామో అది యాసిడ్ గా దించుకోవాలి. ఓకేనా? సో 3 3 ఏం చేయాలా చెప్పండి? ప్లస్ చేయాలి. ఏం చేయకూడదు? మల్టిప్లై చేయకూడదు. ఏం చేయకూడదు? మల్టిప్లై చేయకూడదు. సో ఎప్పుడైతే 2 డిజిట్స్ మనం యాసిడ్ గా దించామో అది ఫినిష్ అయ్యేంత వరకు కూడా ఈ 2 డిజిట్స్ దించడానికి లేదు. ఓకేనా? సో చూసుకుంటే కనుక 491కి బౌండెడ్ విలువ రావాలి. 491కి ఏం రావాలమ్మా? బౌండెడ్ విలువ అంటే దగ్గరగా ఉండాలి, చిన్నదిగా ఉండాలి. దగ్గరగా ఉండాలి, చిన్నదిగా ఉండాలి. అలాంటి నెంబర్ చూసుకుంటే కనుక 491 నియర్ లో ఉన్నది ఏంటంటే 7 వేసుకుంటే సపోజ్ 7 టైమ్స్ వేసుకుంటే 7 × 42 ఏమో 420 అవుతుంది. 7 × 49. సో చూసుకుంటే 49 అంటే ఏమో 420కి 49 కలిపితే ఏమవుతుంది? 400 దాదాపు 69 ఎంత అవుతుంది కదా? సరే 7 ట్రై చేద్దామండి. సార్ మరి 7 ఎలాగనేది అంటే మీరు ఏ 65 వేసుకున్నారు అనుకోండి, సో 5 × 6 = 30 300 అవుతుంది అనమాట. ఒక అంచనా. సపోజ్ 8 వేసుకున్నారు అనుకోండి, 8 × 6 = 48 అంటే 480. ఉన్నది ఎంత? 491. 10th ప్లేస్ తో మల్టిప్లై చేస్తేనే 480 వచ్చిందంటే మళ్ళీ యూనిట్ ప్లేస్ క్యాలిక్యులేషన్ ఇంకా మోర్ ఓవర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో దాన్ని మనం అంతవరకు వెళ్ళకూడదు అనమాట. సో చూసుకుంటే కనుక 7 × 49 ఏమా 7 × 49 7 × 6 = 42. 42కి 4 కలిపితే ఎంత? 46 అంటే 469. 11లో 9 పోతే ఎంతమ్మా చెప్పండి? 2. 11లో 9 పోతే ఎంత? 2. 8లో 6 పోతే ఎంత? 2. ఏం చేస్తాం ఇప్పుడు? ఉన్న 29 తీసేయాలి, ఉన్న 29 దించేయాలి. ఓకేనా? 67కి 7 కలిపితే ఎంతనన్నా? 67కి 7 కలిపితే ఎంత? 74. లాస్ట్ డిజిట్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద డిజిట్ ఇంకా డిజిట్ ఉన్నాయా? ఎండ్ ఆఫ్ ద డిజిట్ అంటే దాని అర్థం ఏంటి? ఫినిషింగ్. అక్కడికది ఫినిష్ చేయాలి. ఓకేనా? సో 9 అంటే దేంతో పాసిబిలిటీస్ ఉన్నాయి ఒకసారి చెప్తారా నాకు? 3తో 3ని మల్టిప్లై చేసినా 9, 7ని 7తో మల్టిప్లై చేసినా 9. సో 3 + 7 10, 7 + 3 10. ఓకేనా? సో చూసుకుంటే కనుక మనం 3 వేసుకుందామా అనిపించింది అనుకుందాం. సపోజ్ 3 × 21 బ్యాలెన్స్ చేస్తే ఇది రావచ్చు కదా ఇంకా రిమైనింగ్. అదే ఫర్ సపోజ్ 9 వేసుకున్నాం అనుకోండి, 9 × 63 అంటే ఇది 2000లో ఉంటే అది 6000లో వస్తుంది. సో మోర్ ఓవర్ అనేది పనికిరాదు. సేమ్ టు సేమ్ వస్తే కనుక 0 వస్తుంది. సో చూసుకుంటే కనుక 3 × 9 ఇక్కడ కూడా 3 వేసుకోవాలి. 3 × 4 = 12, 3 × 21 + 1 22. సేమ్ గా వచ్చింది కాబట్టి 0. ఇది ప్రొసీజర్ స్క్వేర్ రూట్ అప్లై చేసే విధానం. షార్ట్ కట్ ఏంటో చూద్దామమ్మా. 1391 29 కొంచెం మించి వెళ్ళాలన్నమాట.
4 digits దాటి ఉండేటప్పుడు కొంచెం మించి వెళ్ళాలి. 5 digits కైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో చూసుకుంటే చెప్పండి అమ్మా, యూనిట్ ప్లస్ 9 అంటే ఏమొస్తుందమ్మా? ఏదో 3 or 7, ఏదో 3 or 7, సరేనా? సరే, 1331 అంటే కనుక చూడండి అమ్మా, 1331 అనేది 1391 అనేది ఏంటంటే 30కి పైన 40కి కింద ఉండాలి. ఎందుకంటే 30 స్క్వేర్ 900, 40 స్క్వేర్ 1600. ఏమా 900కి 1600కి మధ్యన నెంబర్ ఏంటంటే 35 తీసుకుందాం. 35 ఏంటి? స్క్వేర్ రూట్ అప్లై చేసేటప్పుడు 5 స్క్వేర్ 25. చెప్పండి, 3 4 1225 కంటే పెద్ద కాదా? ఆటోమేటిక్గా 36 స్క్వేర్ అనేది 1296, 37 స్క్వేర్ అనేది 1369. ఏమా 37 స్క్వేర్ అనేది 1369, 38 స్క్వేర్ 1444. ఏమా 1444కి చిన్నది, 1369 1369 పెద్దది. కాబట్టి మనం 373 or 377 వేసుకుంటాం. ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూసుకోండి ఒకసారి. ఏమా 3 7 10, 13 ఎంత? 13 అంటే ఎంత? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 4. 13 అంటే దాని అర్థం ఏంటి? 1 + 3 ఎంత? దాన్ని ఏమంటారంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద రూట్. ఎంత పెద్ద సంఖ్యనైనా సింగిల్ డిజిట్ గా మార్చే దాన్ని రూట్ అంటారండి. సింగిల్టన్ డిజిట్ గా మార్చే విధానాన్ని రూట్ అంటారు. ఓకేనా? 3 7 10 అండి, 13 13. 13 అంటే 1 + 3 4. ఏనా? ఇది 4. చూద్దామండి, ఇది 3 7 10. ఏమా 17 అంటే 1 + 7, 1 + 7 అంటే 8. సో ఇది ఏమొస్తుందా అంటే 373 × 373 చేసినా వస్తుంది, 377 × 377 చేసినా వస్తుంది. అది ఏది చేస్తే వస్తుందో చూద్దాం. సో ఏది ఏమైనా సరే స్క్వేర్ కాబట్టి రెండింటికి కూడా స్క్వేర్ అప్లై చేయాలి. 373 × 373, ఒక 373 4 అంటే 2 373, మరో 4 4 × 4 4 స్క్వేర్, 8 × 8 8 స్క్వేర్. ఇది చూసుకుంటే 16 అంటే 16 అంటే ఎంత చెప్పండి? 16 అంటే 7. 8 స్క్వేర్ ఎంత చెప్పండి? 64 అంటే 6 + 4, 6 + 4 ఎంత? 10. 10 అంటే 1, 10 అంటే ఎంత? ఈ డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే బహుశా 7 వస్తే ఇది సిచ్యుయేషన్. ఇక్కడ ఈ డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే బహుశా 1 వస్తే ఇది సిచ్యుయేషన్. ఓకేనా? సో 1 3 4 4 1 5 5 + 2 7 7 కాబట్టి 5 తీసుకుంటామండి. సార్ మరి 9ని కలపలేదు కదా అంటే 9ని కలిపినా 9ని కలపకపోయినా మనకు అంతే వస్తుందండి. 9ని కలిపినా 9ని కలపకపోయినా ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఏదైనా వస్తుందంటే 9తోనే. ఓకే, కావాలంటే మళ్ళీ చూద్దాం. 1 3 ఎంత? 4 9 13, 13 1 14 2 16 9 25, 16 9 25. 25 అంటే 2 + 5, 2 + 5 ఎంత? సో 9 ఎక్స్క్లూడ్ చేసినా 9 ఇంక్లూడ్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. కావాలంటే 9 మల్టిప్లికేషన్ చేసుకుంటే 9 18 27 36 45 54 63 72 ఇవన్నీ కూడా దోస్ ఆర్ 9 మల్టిపుల్స్ అండి. 9 మల్టిపుల్స్ ఎప్పుడు కూడా ఎలా వస్తాయంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9. కావాలంటే చూసుకోండి, 18 1 + 8 9, 27 9 3 27 కదా, 2 + 7 9 4 36 కదా, 3 + 6 9 5 45, 4 + 5. ఏమా ఇవన్నీ కూడా ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 వస్తుంది కనుక అలాగా మనం ఇది 9th రూల్ అప్లై చేసుకుంటే ఇట్టి మాదిరిగా వస్తుందండి. సో చూసుకుంటే కనుక అది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా వాడే ఇస్తాడు. ఏంటి 1391 29కి నువ్వు ఆప్షన్స్ మెథడ్లో చేయరా బాబు అని ఇస్తుంది. మనకి ఎగ్జామ్స్ అన్ని ఎలా ఉంటాయండి? ఆబ్జెక్టివే కదా, బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటారు, అవునా కదా? సో ఈ మల్టిపుల్ ఛాన్సెస్లో వాడే ఇస్తాడు. సపోజ్ ఏ 273, సపోజ్ ఏ 373, సపోజ్ ఏ 377, సపోజ్ ఏ 277 ఇస్తాడండి. ఇలాంటి 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో చూసుకుంటే కనుక ఈ 2తో నేను తీసేస్తున్నానండి. ఎందుకు 2తో తీసేస్తున్నాను అనేది ప్రశ్న. ఎందుకు తీసేస్తున్నానంటే స్టార్టింగ్ 2 డిజిట్స్ ఏమున్నాయో చెప్పండి అమ్మ ఒకసారి. ఏమ్మా 1391 కదా, స్టార్టింగ్ 2 డిజిట్స్ ఏమున్నాయో చెప్పండి ఒకసారి. చెప్పండి, స్టార్టింగ్ 2 డిజిట్స్ ఏమున్నాయి? 13. 13 అనేది ఏ ఫ్యామిలీకి సంబంధించిందో ఒకసారి చెప్తాను చూడండి. 1 నుంచి 3